మీరు అభిమానించే, ఆదరించే DJ9 తెలుగు న్యూస్‌కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాలు, అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. అప్పుడు ఉన్నప్పుడు 2003 ఏప్రిల్ 1 ఎఫెక్ట్ చేస్తున్నారు. 6 months సంవత్సరాలు గారు విజయవాడ గుంటూరు తీసుకెళ్తారు. సో విజయవాడ గుంటూరు పక్కనే 30 కిలోమీటర్లు. ఇక్కడ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే తిరుపతి హెడ్ క్వార్టర్స్ గా ఒక రైల్వే డివిజన్ సాధించాలని మేమందరూ పోరాడుతున్నాము. ఒక జేఏసీగా ఏర్పడి ఈ మనకు డివిజన్ ఇప్పుడు గుంటకల్లో ఉంది. 300 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. ఒక బండి కూడా స్టాప్ చేసుకోవాలనుకున్నా, ఒక బండికి ఎక్స్ట్రా ఒక వ్యాగన్ వేసుకోవాలనుకున్నా, కోచ్ చేయాలన్నా మనం డిఆర్ఎం దగ్గరికే పోవాలా. డిఆర్ఎం ఆఫీస్ గుంటకల్లో ఉంది, చాలా దూరంగా ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి సౌత్ కోస్టల్ రైల్వే విడిపోయి 1/4/2026 నాటికి అంటే మొన్న వైజాగ్ కేంద్రంగా ఏర్పడింది. ఇప్పుడు మళ్ళా రీఆర్గనైజేషన్ డివిజన్ జరుగుతున్నాయి. ఈ సమయము మంచి సమయం అని చెప్పి ఈ తరుణంలో మనం గట్టిగా పోరాడితే ఒక డివిజన్ హెడ్ క్వార్టర్ సాధించుకోవచ్చు. తిరుపతి డివిజన్ అయితే కానీ పాకాల్లో ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి, దగ్గర 2000 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో మనకు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తిరుపతిలో ల్యాండ్ లేదు కాబట్టి పాకాల డివిజన్ హెడ్ క్వార్టర్స్కి శాంక్షన్ అవుతుంది. సో దానివల్ల చుట్టుపక్కలంతా కూడా మనకు టౌన్షిప్ పెరుగుతుంది. డైరెక్ట్గా 5,000 ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 10,000 ఉద్యోగాలు, 15,000 ఉద్యోగాలు ఏర్పడతాయి. చుట్టుపక్కల పారిశ్రామికంగా పాకాల జంక్షన్ కాబట్టి పాకాల కానీ తిరుపతి కానీ ఆ మధ్యలో మనకు గూడ్ షెడ్ వస్తుంది. చిత్తూరు నుండి గూడ్ షెడ్ అభివృద్ధి చేసుకుంటే మ్యాంగోకి అలాగే జాగరికి చాలా బాగుంటుంది అనేసి మనం ఈ పోరాటం తీసుకున్నాం. అలాగే ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో 10 ట్రైన్లు 4-5 అప్పు 5 డౌన్లు నిలబట్టలేదు. దాన్ని కూడా ఈ పోరాటంలో భాగంగా తీసుకొని మేము ప్రస్తుతం ఉన్న డిఆర్ఎం గారు గుంటకల్లో ఇచ్చి సాధించడానికి ట్రై చేస్తున్నాం. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి. ఇదే మన కన్వీనర్ గిరిధల్ కుమార్, కో కన్వీనర్గా విజయసింహారెడ్డి, నేను శ్రీనివాస్. కో కన్వీనర్